మాజీ మంత్రి వివేకానందరెడ్డి కేసు కొత్త మలుపు తిరుగుతోందా? ఈ కేసు దర్యాప్తు మళ్లీ మొదటికొస్తోందా? అవినాష్ రెడ్డికి కష్టాలు తప్పవా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే వివేకానందరెడ్డి కేసులో బెయిల్ రద్దు పిటిషన్లు మళ్లీ ట్రయల్ కోర్టుకు చేరనున్నాయి. ప్రస్తుత దశలో బెయిల్స్ ను రద్దు చేయలేమని, ఇందుకోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు వైఎస్ సునీతకు సూచించింది. నిందితులు సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని, వారు బెయిల్స్ ను రద్దు చేసి వేగంగా దర్యాప్తు చేయాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీంతో ఎంతమంది బెయిల్స్ రద్దు చేయాలి, విచారణ కొనసాగించాలా వద్దా అన్నది చెప్పాలని సిబిఐని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దర్యాప్తును ప్రభావితం చేసిందని, అధికార దుర్వినియోగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తో పాటు సునీతారెడ్డి ఆమె భర్తపై పెట్టిన కేసులను క్వాష్ చేసింది. దీంతో సుప్రీంకోర్టు కఠిన నిర్ణయం తీసుకుంటుందని వివేకా కేసు నిందితులు టెన్షన్ పడ్డారు. అయితే విచారణ తర్వాత సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టును ఆశ్రయించమని సూచించింది. తదుపరి దర్యాప్తు కోసం కూడా ట్రయల్ కోర్టునే ఆశ్రయించాల్సి ఉంది. దీంతో సునీత ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు కొనసాగిస్తామని సిబిఐ కూడా సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే కింది కోర్టు టైం బాండ్ విధించి ఈసారి విచారణకు ఆదేశిస్తుందా అంటే అవుననే సంకేతాలు బలంగానే వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి వివేకా కేసు దర్యాప్తు మళ్లీ మొదటికే వచ్చినట్టు కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సునీత 2 వారాల్లో పూర్తి వివరాలతో సిబిఐ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఆమె పిటిషన్ దాఖలు చేసిన 8 వారాల్లోపు ట్రయల్ కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. సునీత ప్రస్తావించబోయే అంశాలను బట్టి మళ్లీ సిబిఐ దర్యాప్తు కొనసాగించాలా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ న్యాయస్థానం సిబిఐ విచారణకు ఆదేశిస్తే అవినాష్ రెడ్డికి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈసారి అరెస్టు నుంచి ఆయన్ను ఎవ్వరూ కాపాడలేరని, సునీత బాధిత కుటుంబం కావడంతో ఆమెకు అనుకూలంగా తీర్పు రావచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే వివేకానంద కేసులో మళ్లీ దర్యాప్తు అవసరమా లేదా అన్న దానిపై సుప్రీంకోర్టులో సిబిఐ వివరణ ఇచ్చింది. న్యాయస్థానం ఆదేశిస్తే విచారణ చేసేందుకు తాము సిద్ధమేనని తెలిపింది. సునీత పిటిషన్స్ పై మెరిట్స్ ఆధారంగా విచారించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొంది న్యాయస్థానం. ఈ క్రమంలో సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూద్రా తన వాదనలు వినిపించారు. ఘటనకు సంబంధించిన వివరాలు న్యాయస్థానానికి అందజేశారు. నిందితులకు బెయిల్ రద్దుతో పాటు మళ్లీ దర్యాప్తు కోరుతున్నట్టు సునీత తరపు అడ్వకేట్ వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత చివరకు ఈ కేసు దర్యాప్తు సాగాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకునే అధికారం మళ్లీ సిబిఐ కోర్టుకే అప్పగించింది సుప్రీంకోర్టు. పిటిషన్ వేయడానికి 2 వారాలు, దానిపై నిర్ణయం చెప్పడానికి న్యాయస్థానానికి 8 వారాల గడువు ఇచ్చింది. దీని తర్వాత అవినాష్ రెడ్డితో పాటు పలువురు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై అప్పుడు విచారణ చేస్తామని పేర్కొంది. ఇదిలా ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి కేసు గత 6.5 ఏళ్లుగా ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. వివేకానందరెడ్డి చనిపోయి ఎంతకాలమైనా సరే కేసు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో త్వరగా విచారణ పూర్తి చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సునీత. నిందితుల బెయిల్స్ కూడా రద్దు చేయాలని కోరుతున్నారు. ఇక కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలోనే వివేకాను చంపారని, అత్యంత దారుణంగా ఆయన్ను హతమార్చి గుండెపోటుగా చిత్రీకరించేందుకు యత్నించారని అవినాష్ రెడ్డిపై పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. ఇదిలా ఉంటే ఈ కేసులో నిందితులకిచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరారు సునీత. ఇక ఈ కేసులో ఆధారాలు చెరిపేయడం, సాక్ష్యాధారాలు లేకుండా చేయడం నిరూపితమైందని చెప్పారు. ముందు గుండెపోటు అని, తర్వాత రక్తపు వాంతులు అని ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. నిందితులు హత్య అని తెలియకుండా అన్ని విధాలా ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇవన్నీ దర్యాప్తులో పూర్తిగా బయటపడ్డాయని స్పష్టం చేశారు. ఇక నిందితుడు శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్యరెడ్డి మెడికల్ క్యాంపు పేరుతో కడప జైలుకు వెళ్లారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఫోటోలతో సహా ఉన్నాయని కోర్టుకు వివరించారు. జైలుకు వెళ్లి అక్కడ కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరిని బెదిరించినట్లు సాక్ష్యాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అవన్నీ నిరూపితమయ్యాయని స్పష్టం చేశారు. ఈ కేసులో తమకు న్యాయం జరగలేదని, మరింత లోతుగా దర్యాప్తు కావాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును మరోసారి దర్యాప్తు చేయాలని సిబిఐ భావిస్తోంది. ఈసారి కేసు కీలక మలుపులు తిరుగుతుందనే సంకేతాలు వస్తున్నాయి. పిటిషనర్ తరపున కూడా దర్యాప్తు లోతుగా సాగాలనే అభ్యర్థన రావడంతో సిబిఐ కూడా ఇదే దిశలో అడుగులు వేసేందుకు సిద్ధమైందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఈ అంశాన్ని కోర్టులో స్పష్టం చేశారు. ఈ పరిణామం న్యాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబానికి ఊరటనిచ్చినప్పటికీ మరోవైపు ప్రజల్లో ఉన్న అనుమానాలను కూడా బయటకు తీసుకొస్తోంది. ఇంతకాలమైనా సరే నిజం ఎందుకు బయటకు రావడం లేదు? రాజకీయ ఒత్తిళ్లు దర్యాప్తుపై ప్రభావం చూపుతున్నాయా అనే ప్రశ్నలు తరచుగా వినిపిస్తున్నాయి.
దీంతో వివేక కేసు ఒక సవాల్గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ స్థానంలో ఉన్న కుటుంబ సభ్యుడు ఇంత దారుణంగా చంపబడడం, ఇంతకాలమైనా అసలు నిందితులను గుర్తించకపోవడం ప్రజల్లో నిరాశను కలిగిస్తోంది. ఈ కేసులో అసలు నిందితులు ఎవరో, ఈ ఘటన వెనుకన్న అసలు ఉద్దేశం ఏంటో అనేది నిర్ధారణ అయితేనే ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ గౌరవం నిలుస్తుంది. తీర్పు ఆలస్యమైనా చివరికి న్యాయం దక్కాలని వివేక కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు.